హాయ్ ఫ్రెండ్స్, అగ్ని పరీక్షకు వెళ్ళే ఆడవాళ్ళు జాగ్రత్త. ఈ తమ్నేల్ పెట్టడానికి కారణం ఏంటి? ఈ మధ్య కాలంలో మన సమాజంలో ఎలా తయారయ్యారంటే జనాలు చాలా దారుణంగా తయారయ్యారనమాట. వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ కెరియర్ ని బిల్డ్ చేసుకోవడం కోసం ఎన్నో ఆశలతో ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుందామని వచ్చిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళని కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, పై స్థాయిలో ఉన్న వాళ్ళు అబ్బాయిల్ని అయితే డబ్బులు అడుగుతున్నారట. అగ్ని పరీక్షలో ఫైనల్ మన టెలికాస్ట్ వరకు తీసుకెళ్లాలంటే అమ్మాయిల్ని అడుగుతున్నారో తెలుసా? కమిట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నారట. కమిట్మెంట్ అంటే ఏంటో, దాని అర్థం ఏంటో మన సినిమా వాళ్ళకి, మన సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు, చూస్తున్న మీకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నాను. కమిట్మెంట్ ఏంటి అనేది డైరెక్ట్గా నేను చెప్పలేను, ఎందుకంటే నేను చెప్పకూడదు. నాకు అది చెప్పాలంటే కూడా చాలా చిరాగ్గా ఉంది. సో ఇలాంటివన్నీ అడిగేటువంటి కొంతమంది ఉన్నారని తెలిసింది, బయటకి అయితే లీకులు వచ్చినాయి. ఇది మళ్ళీ మీరు కరెక్ట్గా తెలుసుకోకుండా దీని మీద ఇలాంటి వీడియోలు చేయకూడదని మీరు అనొద్దు దయచేసి. ఎందుకంటే నేను ఒక్కడిని అనుకుంటే నేను చేసేవాడిని. చాలా మంది చెప్పారు, చాలా మంది యూట్యూబర్లు చెప్పారు, చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఆ అగ్ని పరీక్ష గురించి అప్డేట్స్ పెట్టే వాళ్ళు కూడా చెప్పారు అనమాట. సో కాబట్టి చెప్తున్నాను ఏంటంటే, అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో మాత్రం మిమ్మల్ని ఎవడైనా ఇలా అడిగితే చెప్పు తీసుకుంటాను, తప్పే లేదు. ఇలాంటివి కమిట్మెంట్ ఇస్తేనే ఇలాంటివి ఇస్తామని చెప్పేసి ఎవడైనా చెప్పాడంటే అవి మీకు అవసరం లేదు. మీకు ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి ముందు ముందు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళ వలలో పడిగి అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని నేను ఏది చెప్తున్నాను. భవిష్యత్తులో వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఇదే చెప్తున్నాను. అబ్బాయిలకైతే డబ్బులు అడుగుతున్నారంట, అమ్మాయిలకి కమిట్మెంట్ అడుగుతున్నారంట. ఇది ఎవరు చేశారో, ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. ఇది ఎవరు చేశారో అయితే తెలియదు, కానీ చేయడం అయితే చేశారంట, ఈ అడగడం అయితే అడిగారంట, కొంతమంది చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి కళ్యాణ్ పడాల లాంటి ఒక మంచి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి విన్నర్ వచ్చినటువంటి అగ్ని పరీక్షలో, ఆ అగ్ని పరీక్ష తాలూకు అవశేషాలలో ఇలాంటి వాళ్ళు ఉండడం అనేది చాలా బాధాకరం. కళ్యాణ్ పడాల వచ్చాడు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కళ్యాణ్ పడాలా ఉంటారు అనుకోవద్దు. అంత మంచోళ్ళు ప్రతిసారి ఉండరు. ఆ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళ పరిస్థితిని ఉపయోగించుకుని మీరు ఇలాంటి దారుణాలకి, ఘాతుకాలకి వెళ్ళారంటే మాత్రం భవిష్యత్తు మీకే చెప్పు కొడతాడు దేవుడు. చెప్తున్నా, కర్మ మిమ్మల్ని కొడుతుంది. ఇలాంటివి చేశారంటే మాత్రం చాలా చాలా తప్పు. అది చేసే వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే మీకు చెప్తున్నాను, కర్మ ఊరికే వదిలిపెట్టదు. ఇలాంటివి చేశారంటే మాత్రం నాకు దీని మీద రియాక్ట్ అవ్వాలనిపించింది, అవుతున్నాను అంతే.